ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను, అది కూడా గోల్డ్ షాపింగ్ పైన. నేను రీసెంట్గా తీసుకున్నాను ఒక గోల్డ్ బ్రేస్లెట్. అది గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తూ తీసుకున్నాను అనమాట. సో దుబాయ్లో ఉంటూ ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలానే నేను ఏం తీసుకున్నాను గోల్డ్ బ్రేస్లెట్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అలానే కొన్ని మోడల్స్ కూడా షేర్ చేస్తున్నాను. నేను వెళ్తుంది మీనా జ్యువెలర్స్ అనమాట. ఇది మీనా బజార్లో దుబాయ్ సైడ్ ఉంటుంది. దుబాయ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఈ లొకేషన్. ఈ షాప్కే ఎందుకు అనుకుంటే, నేను వీళ్ళ దగ్గర ముందు కూడా 2 years బ్యాక్ షాప్ చేశాను బ్రేస్లెట్. చాలా బాగుంటే నాకు పర్సనల్గా నచ్చాయి కాబట్టి నేను ఇక్కడికే మళ్ళీ వచ్చాను. ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు. సో ఇక్కడికైతే వచ్చాక మన ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది, ఏం తీసుకున్నామో షేర్ చేస్తున్నాను. హార్డ్లీ 8 to 10 minutes వీడియో అనండి. ఫస్ట్ టైం రికార్డ్ చేయడం వల్ల బయట చాలా టెన్షన్గా ఉంది. బట్ లోపలికి వెళ్ళాక మంచిగా రెనోవేట్ చేశారు 2025లో. అండ్ ఇక్కడ నేను నా బడ్జెట్ ఒకటి అనుకుంటాం కదా, ఆ బడ్జెట్లో ఉన్నవి ఒకసారి లుక్ వేస్తున్నాం అనమాట. ఫస్ట్ చోకర్స్ అయితే చూశాను. అండ్ నేను ఆ రికార్డ్ చేసినంత కట్ చేస్తాను, ఎందుకంటే చాలా లెందీ అయిపోతుందని. బట్ చోకర్స్ అన్నీ కొంచెం 50-60 grams పైనే ఉన్నాయి. బట్ మంచి కలెక్షన్ ఉంది. మీకు ఒకవేళ షాప్ చేయాలి ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీనా జ్యువెలర్స్ అనేది కన్సిడర్ చేసుకోండి. కొంచెం యూనిక్గా ఉంటాయి, వీళ్ళ దగ్గర బాగుంటాయి అన్నమాట. నాకు పర్సనల్గా నచ్చుతాయి. అయితే మన బడ్జెట్కి మనకి కావాల్సిన ఐటెం బ్రేస్లెట్, దాని దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా డిస్ప్లేలో వాళ్ళు పెట్టేస్తారనమాట. ఎనీ స్టోర్ దుబాయ్లో ఇలానే ఉంటుంది. ఏవి లోపల ఉండవు అనమాట, కంప్లీట్గా బయట పెట్టేస్తారు. మీకు నచ్చినట్టయితే ఆ పర్టికులర్ ఐటెం మనకి తీసి కంప్లీట్గా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ బ్రేస్లెట్స్ కనుక ఇక్కడ మీరు చూసినట్టయితే ఈచ్ బాక్స్లో ఒక 3-4 ఉంటాయి అన్నమాట. దాదాపు ఒక 100 పైనే ఉండుంటాయి. మీకు వీడియోలో అర్థం కాకపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 100 to 200 బ్రేస్లెట్స్ వరకు ఉంటాయన్నమాట. సో ఒక చిన్నగా ఒక లుక్ వేస్తున్నాం అనమాట మేము. సో నేను అది షార్ట్లో మీకు పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 18 క్యారెట్ ఉంటుంది, 22 ఉంటుంది ఇందులో. అండ్ ఇందులో రోజ్ గోల్డ్, తర్వాత నార్మల్ గోల్డ్, వైట్ సిల్వర్ మిక్స్ వచ్చినవి కూడా ఉన్నాయి బ్రేస్లెట్స్. సో మనం స్లోగా చూసి మనకి నచ్చింది తీయమంటే వాళ్ళు తీసి మనకి చూపిస్తారు. నెక్స్ట్ బిట్లో మీకు అది కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇందులో మిక్స్డ్ అనమాట, అంటే మనకి సెంటర్ ఓపెన్ ఉంటుంది, సైడ్ లాక్ ఓపెన్ ఉంటుంది బ్రేస్లెట్స్, అలా కూడా అన్నీ మిక్స్ ఉంటాయి. సో అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని నాకు బాగా నచ్చాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకేలాంటి ఐటెం సిల్వర్లో ఉంది, రోజ్ గోల్డ్లో ఉంది, నార్మల్ గోల్డ్లో ఉంది. సో మీ డీటెయిల్గా మీకు నెక్స్ట్ బిట్లో మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ స్కాన్ చేస్తున్నారు అనమాట, ఏంటి ఎలా అని. అయితే గ్రామ్స్ వచ్చేసి ఇది మినిమం 15 grams నుంచి ఉంటాయి ఈచ్ బ్రేస్లెట్. కొన్ని 22, కొన్ని 24, కొన్ని 20, కొన్ని 16, 17 అలా కూడా ఉన్నాయన్నమాట. బట్ స్టార్టింగ్ అనేది 15-16 grams పైనే ఉన్నాయి. 18K అనమాట, 18 క్యారెట్ ఉన్నాయి మ్యాక్సిమము. సో మంచిగా అంత లుక్ వేస్తున్నాం. ఒక దగ్గర ఒక 10-15 పీసెస్ బయటికి తీసామన్నమాట. సో ఈ షాపింగ్ ఏంటంటే నేను మా అక్క కోసం, నా కోసం అండ్ మా అక్క కోసం కూడా తీసుకున్నాము. సేమ్ బ్రేస్లెట్ ఇద్దరం తీసుకున్నాము. సో మీకు ముందే చెప్పేస్తున్నాను. అండ్ మంచిగా ఒక లుక్ వేస్తున్నాము. సో మీకు ఏదైనా నచ్చినట్టయితే చూడండి. సో ఇక్కడ నుంచి ఒకటి నాకు నచ్చినవి తీస్తున్నాను. ఇక్కడ మీరు చూసుంటే ఇది ఒకటి తీసారనమాట. ఇది దాదాపు 30 grams అలా ఉన్నట్టుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2 months పైన అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. సింపుల్గా ఉంది. ఇందులో రోజ్ గోల్డ్ ఉంది, నార్మల్ గోల్డ్ కూడా ఉంది. అండ్ ఇదొకటి కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉందన్నమాట. అండ్ సెంటర్కి మాత్రమే స్టోన్ వచ్చి బ్యాక్ అంతా ఇట్లా సింపుల్గా వస్తుంది. బ్యాక్ మీద కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్యాంగిల్ లాంటిది కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉందన్నమాట. అంటే ఎథ్నిక్ వేర్కైనా, వెస్ట్రన్ వేర్కైనా, దేనికైనా బాగుంటాయి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అన్నీ. అయితే అవన్నీ సైడ్ లాక్ అనమాట. సో సెంటర్ అంటే ఇప్పుడు సెంటర్ ఓపెన్ ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ బ్రేస్లెట్స్ కూడా నేను ముందు చూశాను. ఈ కలెక్షన్ అనేది అప్పుడు కూడా ఉంది, ఒక 2 years బ్యాక్. ఈ కలెక్షన్ అయితే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈ కలెక్షన్ అయితే కొత్త కాదు, ముందు కూడా చూశాను. అండ్ ఈ పర్టికులర్ బ్రేస్లెట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తుంది సిమిలర్ మోడల్. మీరు నా వీడియోస్లో చూసి ఉంటే నా చేతికి చూసి ఉంటారు.
సో అందులో కూడా 2, 3 చూస్తున్నామనమాట. సేమ్ అయిపోతుందని ఆ 2 పక్కన పెట్టేసాం. ఇది కూడా చాలా నచ్చింది. అంటే మనం ఏంటంటే ఒక 10, 15 తీసాము. అందులో ఒక 5 పక్కన పెట్టుకున్నాము. ఆ 5లో ఒకటి తీసుకున్నామనమాట. నేను చూపించిన ఇప్పుడు బ్రేస్లెట్ అయితే ఎగ్జాక్ట్‌గా మనం ఓవెల్ షేప్ తీసుకున్నాము. మీరు నా వీడియోస్‌లో చూసుంటే మీకు అర్థమై ఉంటది. అప్పుడు కూడా నేను, మా అక్క సేమ్ బ్రేస్లెట్ ఇద్దరం తీసుకున్నాం. ఇప్పుడు కూడా మా కజిన్ వచ్చారు. సో వాళ్ళతో పాటు షాపింగ్ అని వచ్చాను. సో అప్పుడు నా షాపింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఈ బ్రేస్లెట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను పట్టుకుంటుంది అది దాదాపు ఒక 23 గ్రామ్స్ అనుకుంటా, 18 గ్రామ్స్ నాకు అంత గుర్తులేదు. ఇక్కడ వెయిట్ చూపిస్తున్నాను చూడండి. సో ఆ వెయిట్ అది, ఎందుకంటే వెయిట్ చూపించినవన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట. సో మిగతావి ఇద్దరి కోసం కనుక ఇట్లా ఇద్దరం చూస్తున్నాము. అండ్ ఈ లాక్ సిస్టమ్, ఈ బ్రేస్లెట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఫ్రంట్ ఓపెన్ అనమాట. సో ఈజీగా మనం ట్విస్ట్ చేసి వేసేసుకోవచ్చు. సో ఒక 10 నుంచి 5 వచ్చాం, 5 నుంచి ఒక 3 పక్కన పెట్టామన్నమాట. సో మీకు లాంగ్ వీడియో అనిపిస్తే స్కిప్ చేసేసేయండి, బట్ చాలా వరకు ఎడిట్ చేసి పెట్టాను. ఇదొకటి నాకు బాగా నచ్చింది. ఒక 4, 5 పక్కన పెట్టుకున్నాము. సో ఏం తీసుకోవాలి ఏంటంటే నెక్స్ట్ వేసుకొని చూడడమే అనమాట. ఈ లోపల ఇంకొన్ని తీసుకొచ్చినట్టున్నారు ఆవిడ. ఇది కొత్త మోడల్ ఇటాలియన్ కట్ అంట. ఇది ఇటాలియన్ కట్ అని చెప్పి ఇది కూడా తీసుకొచ్చారు. చూడ్డానికి చాలా బాగుంటాయి. కొన్ని వేసుకుంటే అంతగా అనిపించలేదన్నమాట. సో అప్పుడు అది కొంచెం పక్కన పెట్టేసాం. ఇవన్నీ నేను చూపించండి కొంచెం ఐ థింక్ 24, 25 ఆ రేంజ్లో ఉన్నట్టుంది గ్రామ్స్. అన్నీ 18K, మేబీ కొన్ని 22 ఉన్నట్టున్నాయి. ఇందాక చెప్పాను కదా ఇది ఒకటి బాగా నచ్చిందని, ఆ సెట్లో ఒకటి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకో ఒక సైడ్ అంతా గోల్డ్ వచ్చి ఒక సైడ్ అంతా స్టోన్ వచ్చింది. ఇదొకటి బల్గరీ అనుకుంటా, ఎగ్జాక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నా లేదు నాకు తెలియదు, కానీ ఆ మోడల్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం గ్రామ్స్ కూడా ఎక్కువనే, బట్ చూడడానికి బాగుంది. పెట్టుకుంటే బాగాలేదు నా చేతికి, కొంచెం సన్నంగా ఉన్న వాళ్ళకి బాగుంది అనిపించింది. సో ఇదైతే నేను కన్సిడర్ చేసుకున్నాను, బట్ లాస్ట్ మినిట్లో నేను తీసేసాను అనమాట. చాలా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇదొకటి అమెరికన్ డైమండ్ అనేదో చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అండ్ ఈ ఓవెల్ షేప్ లాంటిది ఏంటంటే ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే సెలెక్షన్ అయితే అయిపోయింది. మా దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ గోల్డ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తారు ఎక్స్చేంజ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మా పిల్లలు ఏవో కొన్ని తీసుకొచ్చాము. అదేంటంటే అక్కడ ఒక స్టోర్ రూమ్లో ఒక రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్ కాదు సారీ, ఒక రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము ఎక్స్చేంజ్ కదంటే వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మావి చిన్న చిన్న ఐటమ్స్ కదా, ఇట్లా పేపర్ పెట్టి అతను చెక్ చేస్తున్నట్టున్నారు. చెక్ చేసిన తర్వాత మిషన్లో మనకి వచ్చేస్తుంది. అంతే ఈజీ అంటే అంత ఈజీ, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. అదే నాకు బాగా నచ్చింది. ఐ థింక్ ఇండియాలో కొంచెం చాలా సేపు పడుతుందని విన్నాను, నేను ఎప్పుడు చేయలేదు కానీ. బట్ ఇలా ఎక్స్చేంజ్లో మనం అలా పెట్టి మనకి 18, 20, 22 లేకపోతే 17 మీకు హ్యాపీ అయితే మీరు ఓకే చెప్పచ్చు. సపోజ్ మా కజిన్స్ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళది ఏంటంటే 20ది 18 అని చెప్పింది మిషన్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు తీసుకోలేదు. సో అలా ఉంటుంది. సో ఫైనల్గా దానికి ఒక వాల్యూ వేసేస్తారనమాట. వాల్యూ వేసిన తర్వాత మనమైతే బిల్లింగ్కి వెళ్ళిపోవడమే అంతే. సో నేను ఎక్స్చేంజ్ చేసుకుంటూ అది తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటి అనేది. దాదాపు ఒక 10,000 or 12,000 ఎక్స్ట్రా పడింది నా ఎక్స్చేంజ్ కాకుండా. సో ఇది తీసుకుంది అయితే ఇదనమాట. నేను అక్క కలిపి 2 తీసుకున్నాము. సేమ్ ఐటమ్ రోజ్ గోల్డ్లో తీసుకున్నాము ఈసారి. ఐ థింక్ ఇది నాకు బాగా నచ్చింది. అండ్ సైడ్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇంకొకటి కన్సిడర్ చేసుకోవడానికి ఇది బెస్ట్. అండ్ నా బడ్జెట్లో 18.25 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రోజ్ గోల్డ్తో వచ్చి స్టోన్స్ వచ్చి చాలా మంచిగా అనిపించింది. ఇలా అయినా వేసుకోవచ్చు, టర్న్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ స్టార్ అనేది ఫ్రంట్లో కూడా రావచ్చు, బ్యాక్లో కూడా రావచ్చు అనమాట. సో చాలా మంచిగా అనిపించింది, అందుకే షేర్ చేశాను. రికార్డ్ చేయడం చాలా కష్టం అనిపించింది యాక్చువల్గా, కానీ ఇలాంటి వీడియోస్ కొత్తగా చేయొచ్చు అని చెప్పి షేర్ చేశాను. 18.25 గ్రామ్స్ అనమాట. ఎక్స్ట్రా ఒక 10,000 వేసాం. సో ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.